హగ్గై 2:5 నుంచి చదువుదాం. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. అంటే ఆ రోజుల్లో డౌట్ ఉంది, ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు ఆత్మ. కానీ ఈ రోజుల్లో ఆయన రాకడ వరకు నీలో వేసి ముద్ర వేయబడ్డదండి. పక్కనతో చెప్పండి, రాకడ వరకు పరిశుద్ధాత్ముడు నిన్ను విడవడు అనండి. హీ విల్ నాట్ లీవ్ యూ. ఫిలిప్పీలో ఉంటుంది 6వ వచనంలో, నీలో ఈ సత్క్రియను ఆరంభించిన దేవుడు ఎప్పటి వరకు కొనసాగిస్తాడంట? అంతము వరకు కొనసాగిస్తాడంట. హీ విల్ కంటిన్యూ దిస్. చదువుదాం. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరము యొక్క మహిమ. అగండి, ఏ మహిమ? కడవరి. కడవరి అంటే అంత్యకాలపు మహిమ. సో మానవుడు పాపము చేసి ఏం పోగొట్టుకున్నాడు? దేవుడు అనుగ్రహించు మహిమ. పరిశుద్ధత అనేది ఒక మహిమ, నీతి అనేది ఒక మహిమ, దేవుని లోతైన విషయాలు తెలుసుకోవడం ఒక మహిమ. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? మహిమ అంటే వెండి నాది, బంగారము నాది. ఓకే, లెట్స్ రీడ్. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే ఇంతకు ముందుండే మహిమ కంటే ఇప్పుడు కడవరి దినాల్లో ఇచ్చే మహిమ ఏమవుతుందంట? అంటే అంత్య దినాల్లో అపవాది వాడేటువంటి గొప్ప అస్త్రము ఏంటో తెలుసా? నువ్వు పాడైపోతావు, అది ఇది అని చెప్పి ఇంకా అనకదొక్కడమే. ఎంతమందికి అర్థమైంది అపవాది యొక్క కడవరి ఆయుధం? ఈ కడవరి దిన మహిమకు ఎవరు అర్హులు? అందరూ చెప్పండి, విశ్వాసము గల నేను. సో బై ఫెయిత్ యు హ్యావ్ యాక్సెస్ టు గాడ్. సో ఈ మహిమ పొందుకోవడానికి నీకు ఏం కావాలా? విశ్వాసం. అందరూ చెప్పండి, ఈ కడవరి మందిర మహిమ నా విశ్వాసము ద్వారా నేను పొందుకుంటాను. ఇది నా పట్ల దేవుని చిత్తము. దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. ఎంతమంది నింపబడ్డానికి రెడీగా ఉన్నారు? చాలా మంది దగ్గర వాక్యాలు ఉంటాయి, దే హ్యావ్ ద వర్డ్స్, బట్ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు రిసీవ్ ఇట్. ప్రార్థిస్తారు, చాలా మంది వాగ్దానాలతో వెళ్ళిపోతారు. ఎంతమంది వాగ్దానాల నెరవేర్పుతో వెళ్ళాలనుకుంటున్నారు పరలోకానికి? ఎంతమంది మీ పట్ల దేవుని చిత్తాన్ని ముగించి వెళ్ళాలనుకుంటున్నారు? యేసయ్య ముగించాలి, ఇట్ ఈస్ ఫినిష్. పౌలు ముగించి వెళ్ళాడు. ఆయన వాగ్దానాలను నీ జీవితంలో ముగించిన తర్వాత నువ్వు వెళ్తావు. నీవు ముగించి వెళ్తే నీ పిల్లలు నీలాగా అవ్వాలని కోరుకుంటారు. యువర్ చిల్డ్రన్ వాంట్ టు బీ లైక్ యూ. ఎవరెవరినో ఎగ్జాంపుల్గా తీసుకోరు. దే విల్ లుక్ ఫర్ యూ. అండ్ ఐ విల్ ఫిల్ దిస్ హౌస్ విత్ గ్లోరీ. గ్లోరీ అనండి, పక్కనలో చెప్పండి, గాడ్ విల్ ఫిల్ యూ విత్ గ్లోరీ. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. అందరూ చెప్పండి, నేనే ఆ మందిరాన్ని, నేనే ఆ కడవరి దిన మందిరాన్ని. దేవుడు నన్ను మహిమతో నింపడానికి సిద్ధముగా ఉన్నాడు. చాలా మంది ఎందుకు పొందుకోలేదు తెలుసా ఆ వాగ్దానాలని? బికాస్ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్. వాగ్దానం వస్తుంది కానీ ఎప్పుడు దాని విషయమై సిద్ధపడలే. అందుకే వాగ్దానం వచ్చిన వాళ్ళు ప్రార్థించేయాలంట. సంవత్సరం అవ్వు, 2 సంవత్సరాలు అవ్వు, ప్రార్థన నిన్ను అది పొందుకోవడానికి సిద్ధపరుస్తుందంట. వెనెవర్ యూ రిసీవ్ ఎ ప్రామిస్, యూ నీడ్ టు ప్రే. ప్రేయర్ విల్ ప్రిపేర్ యూ టు రిసీవ్ ద ప్రామిస్. లెట్ మీ టెల్ యూ వాట్ ఈస్ ప్రేయర్. నీవేదైనా పోగొట్టుకోవచ్చు. ఇఫ్ యూ లూజ్ యువర్ ప్రేయర్ లైఫ్, యూ విల్ లూజ్ ఎ జనరేషన్. నీవు ప్రార్థనా జీవితాన్ని కోల్పోతే ఒక తరాన్ని కోల్పోతావు. యూ విల్ లూజ్ ఎ జనరేషన్. ప్రేయర్ ఈజ్ సో ఇంపార్టెంట్. ప్రేయర్ విల్ రెన్యూ యువర్ మైండ్ ఫర్ ద ప్రామిస్. ప్రార్థన ఆ వాగ్దానం విషయమై నీ మనస్సును రూపాంతరము చేస్తుంది. ఏం చేస్తుంది? రూపాంతరము చేస్తుంది. సో ప్రేయర్ విల్ ప్రిపేర్ యూ. అందరూ చెప్పండి, ప్రార్థన నన్ను సిద్ధపరుస్తుంది. అందుకే దేవుని సామర్థ్యము తెలుసుకోకుండా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన కేవలం నీ అవసరాలు తీరుస్తుంది, కానీ దేవుని సామర్థ్యం ప్రకారం ఆయన నామమహిమార్థమై నీ జీవితాన్ని మార్చదు. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి దేవుని సామర్థ్యం ప్రకారం ప్రార్థిస్తాను. You are supposed to live by the ability of God. Somebody say, my sufficiency is of God. కొంతమంది జీవితం వాళ్ళు ఉండిపోతారు, ఎందుకంటే మనసు రూపాంతరం చేసుకోరు. అబ్రహాముని పిలిచాడు, అబ్రహామా రా. ఎంత అప్పుడు అబ్రహాం వయసు? 75. దేవుడు ఏమన్నాడో తెలుసా? ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్. నేను నీ నామాన్నే గొప్ప చేస్తా. అందుకే అబ్రహాముని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. He is preparing, talking, feeding కంటిన్యూగా. ఎందుకంటే if you prepare, you are ready to receive it. అందరూ చెప్పండి, నా మనస్సు రూపాంతరము చెందును గాక, నా మనస్సు నూతనమవును గాక.
అందుకే యేసుప్రభు వారిని నమ్ముకుంటే నీ మనసుని ఏమంటారో తెలుసా? మారు మనసు పొందేవంటారు. మారు మనసు. ఇఫ్ యూ డోంట్ రిసీవ్ ద ప్రిపరేషన్ ఫర్ ద ప్రామిస్, యూ విల్ నెవర్ రిసీవ్ ద ప్రామిస్. దేవుడు ఆ వాగ్దానము నెరవేరడానికి నీ మనస్సును మార్చకపోతే ఎన్నడూ ఆ వాగ్దానము నువ్వు పొందుకోలేవు. ఇదే జరుగుతుంది ప్రపంచంలో. గాడ్ వాంట్ టు పొజిషన్ యూ ఫర్ ద ప్రామిస్. నీ మనస్సును సాగదీస్తాడంట. అందుకే యూ నీడ్ టు ప్రే ఫర్ ద ప్రామిస్. అందుకే ముందుగా అది పొందుకున్నామని నమ్మి ప్రార్థన చేయమంటాడు. హీ విల్ ఆస్క్ యూ టు బిలీవ్ ఇట్ అండ్ దెన్ ప్రే సో దట్ యు లివ్ అకార్డింగ్ టు గాడ్స్ ఎబిలిటీ. హీ ప్రిపేర్డ్. ఒక 75 సంవత్సరాల వృద్ధుడను దేవుడు వాడుకుంటే మిమ్మల్ని ఎందుకు వాడుకోడు దేవుడు? యూ విల్ నెవర్ బి రిటైర్డ్ టు ఫుల్ఫిల్ గాడ్స్ ప్రామిస్. నేను దేవుని వాగ్దానమును పొందుకోవడంలో ఎన్నడూ రిటైర్ అవ్వను. యూ విల్ నెవర్ బి రిటైర్డ్ ఇన్ పొసెసింగ్ గాడ్స్ ప్రామిస్. చదువుకున్న వాళ్ళకి రిటైర్మెంట్ ఉండొచ్చు, ఉద్యోగస్తుల రిటైర్మెంట్ ఉండొచ్చు, విశ్వాసులకు రిటైర్మెంట్ ఉండదు. ఎలీషా చనిపోయాడు, ఎముకలు ఎండిపోయాయి. చనిపోయిన శవం ఆయన ఎముకల మీద పడ్డది. ఏమైంది? అభిషేకానికి రిటైర్మెంట్ ఉండదు. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే దేర్ ఇస్ నో రిటైర్మెంట్ ఫర్ అనాయింటింగ్. పక్కలతో చెప్పండి, అభిషక్తులకు రిటైర్మెంట్ ఉండదు. ఎవరిలో పరిశుద్ధాత్మ ఉన్నాడో వాళ్ళందరూ అభిషక్తులే. దేర్ ఇస్ నో రిటైర్మెంట్. ఆ రోగములో ఉన్నాడు ఎలీషా. ఎందులో ఉన్నాడు? బాగా రోగములు ఉంటే రాజు వచ్చాడు. రాజు వచ్చి నా తండ్రి నా తండ్రి అభిషక్తుడిని చూసి అతను అంటాడు బాణం తీ అంటాడు. బాణం తీసి బాణాన్ని కొట్టు, ఎన్నిసార్లు కొడతావో శత్రువుని అంటే నా తండ్రిని ఎడుతూ 3 సార్లు కొట్టి ఆపేశాడు. కాపేస్తే నా అభిషేకాన్ని తక్కువ అంచనా వేస్తావా? నెవర్ అండర్ ఎస్టిమేట్ ద అనాయింటింగ్ ఇన్ యూ. అందులో చెప్పుకోండి, నాలో అభిషేకాన్ని నేనెన్నడూ తక్కువ అంచనా ఏనో నిన్ను చేసింది సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త, ద క్రియేటర్ మేడ్. యు ఆర్ ఎ యూనిక్ పీస్. నీలో అభిషేకం ఉంటే చచ్చిన ఎముక గురించి వెనకబడుతున్నారు. నువ్వు బతుకుంటే నీ అభిషేకం ఎంత ఉపయోగపడుతుంది? ద డెవిల్స్ వెపన్స్ బై షోయింగ్ యూ దిస్ థింగ్స్. నేను ముసలోడిని అయిపోయా, నా పిల్లలు పాడైపోయారు, నాకు ఇలా జరిగింది, నాకు ఉద్యోగం లేదు, మార్కెట్ అంతా డౌన్ అయిపోయింది. ఇన్ఫీరియారిటీ. వెన్ యూ హ్యావ్ ఇన్ఫీరియారిటీ యూ విల్ హ్యావ్ ఇన్సెక్యూరిటీ. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో, అడుగువాడికి నుంచి అత్యధికిస్తానంటే ఆమెన్ అండవు. ఆయన వాక్యాన్ని ఒప్పుకోవడం, తగ్గించుకోవడం. నాకు దేవుడు కావాలనేది ఏ మనస్సు? తగ్గింపు కల మనసు. ఎప్పుడైతే నేను చిన్నోడిని, నాకు ఇది లేదు అది లేదని నిన్ను నువ్వు వ్యర్థంగా అనుకుంటావో అది నీకు భయాన్ని ఇస్తుంది. ఈ భయము ఇన్ఫీరియారిటీ వల్ల మోసం, అబద్ధాలు, దొంగతనాలు, దీస్ ఆర్ ద రూట్స్ అండ్ వెపన్స్ ఆఫ్ ద డెవిల్. అందుకే దేవునితో సహవాసము చేస్తే ముందు దేవుడు వేర్లను మారుస్తాడు. హీ విల్ చేంజ్ ద రూట్స్. ఎంతమంది ఏమైనా అంటారు? అప్పుడు సొలొమోను మందిరము, ఇప్పుడు నీ శరీరము, నీ జీవితము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లాటర్ డే వెపన్. వన్ ఆఫ్ ద లాటర్ డే వెపన్, నాట్ ద ఓన్లీ వెపన్. ఎంతమంది అపవాది ఉపయోగించే ఆయుధము నా జీవితంలో పని చేయకూడదు అంటారు. పరలోకానికి వెళ్ళిపోతాం కరెక్టే. ఈ యాత్రలో దేవుడిచ్చేవన్నీ పక్కన పెట్టేశాం. ఎంతమంది ఈ యాత్రలో దేవుడిచ్చే ఎన్ని పొందుకొని వెళ్దాం అనుకుంటున్నారు? నజరేయుడైన యేసయ్య వారిని ముట్టి పరిపూర్ణముగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యెహోవా రాఫా. ఇక్కడ కేవలం ఏదో నూతన సామర్థ్యముతో కాదు, ఈ నూతన సామర్థ్యం పొందినప్పుడు ఆ సామర్థ్యాన్ని అనుభవించడానికి అయ్యా వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రతి మరణకర రోగము నుంచి భయాన్ని తీసివేయండి. నీకు కృతజ్ఞత చెల్లించి అనేకులకు ఆశీర్వాదంగా మారే కృప, ప్రతి ఒక్కళ్ళు సాక్ష్యం చెప్తూ ప్రవేశించే కృప దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.